గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు వరుస షాకులు తగులుతున్నాయి. నేతలు వరుసపెట్టి పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరోవైపు కీలక నేతలను ప్రభుత్వం కేసులతో ఇబ్బంది పెడుతోంది. ఇవన్నీ చాలనట్టు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల కేసు, శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంతో వైసీపీ అధినేత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటువంటి తరుణంలో జగన్కు మరో షాకు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబు ముందుకు కీలక ప్రతిపాదన తీసుకువచ్చారు. వైఎస్ఆర్ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖలో కడప జిల్లా ప్రాముఖ్యతతో పాటు జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలి గడప కడప. కడప పేరుకు ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉన్నాయి. వీటి పట్ల కనీస అవగాహన లేని మాజీ సీఎం జగన్ పేర్ల పిచ్చితో జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి సత్యకుమార్ తీరును వైసీపీ తప్పుబడుతోంది. కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చింది తాము కాదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని మంత్రి సత్యకుమార్కు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన సేవలకు ప్రతీకగా కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టడం జరిగిందని, అది తాము తీసుకున్న నిర్ణయం కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2014 నుండి 2019 వరకు మీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పుడు మార్చని పేరు ఇప్పుడెందుకు మార్చాలని అడుగుతున్నారంటూ వైసీపీ నేతలు మంత్రి సత్యకుమార్ను ప్రశ్నిస్తున్నారు.